హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోయంబత్తూర్. నేనైతే లేచి రెడీ అయిపోయా, ఇంకా బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసాం. ఈరోజు మనం కోయంబత్తూర్లో ఫేమస్ ఫౌండేషన్, అది మీకు తెలిసే ఉంటుంది, ఈషా ఫౌండేషన్. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 30 to 35 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా కోయంబత్తూర్ వచ్చి ఈషా ఫౌండేషన్ చూడకుండా ఎలా వెళ్ళగలం? సో నా ఫస్ట్ డెస్టినేషన్ అదే. లగేజ్ అని ఇక్కడే పెట్టేసి వెళ్తా, ఎందుకంటే సో అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేకి డైరెక్ట్ రూట్ అయితే లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళాలి. సో రూమ్లోనే లగేజ్ పెట్టేసి వెళ్తా. అది విజిట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడికి పోవాలనేది డిసైడ్ చేద్దాం. ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. నైట్ చేద్దాం అనుకున్నా కానీ ఫుల్ టైర్డ్. అసలు 400+ కిలోమీటర్ నాన్ స్టాప్ డ్రైవ్ చేసేసరికి బ్యాక్ అయితే చాలా పెయిన్ వచ్చింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఫౌండేషన్ దగ్గరికి అయితే పోదాం. చలో లెట్స్ గో. మనోడు దుమ్ము అయిపోయి ఉన్నాడు, జర క్లీన్ చేయాలి, లేదంటే మళ్ళీ ఏడుస్తాడు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 31 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా గూగుల్ అక్క చూపించే రూట్లోనే ఫాలో అయిపోదాం. ఇంకా కొత్త ప్లేస్ వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్ని గుడ్డిగా నమ్మాల్సిందే, ఇంకా తప్పదుగా. మీకు ఒక ట్రావెల్ టిప్ చెప్తా. మీరు ఎప్పుడైనా కొత్త ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు స్టే సెర్చ్ చేస్తారు కదా, మీరు జనరల్గా స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్స్ దగ్గర కానీ సెర్చ్ చేయండి. మీకు ఈజీలీ అండ్ బడ్జెట్లో స్టే దొరుకుతుంది. అండ్ మీకు రూట్ మ్యాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. తమిళ్ టిఫిన్ వేరే అబ్బా. అబ్బా, దోశ అయితే టేస్ట్ బాగుంది, కానీ చాలా పెద్దది ఇచ్చినాడు. నేనే తినలేకపోయినా. నా చిన్న కడుపు, నా తప్పేం కాదు. ఇంకా తిండి అరిగే లోపల ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళే దారిలో నా ఈరోజు అయితే వర్షం లేదు, కానీ రైడ్ స్టార్ట్ అయ్యే ముందు నేను రోజు న్యూస్ చూస్తున్నా. కేరళ రూట్లో అయితే ఫుల్ వర్షం. ఈరోజు గట్టిగా ముక్కుకోవాలి, వెళ్ళే రూట్లో ఎక్కడ వర్షం పడకూడదని. ఇన్ కేస్ వర్షం పడిందా మన రైడ్ పాయ్. ఫైనల్లీ తిండి అరగక ముందే డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. దారిట్టే అనుకుంటాం. ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఈ రూట్ మా ఇలా ఉంది. కింద వైబ్రేటర్ పెట్టినట్టు సేక్ బాడీలో పార్ట్స్ అన్నీ మిల్క్ షేక్ అయిపోతుంది. ముందు చెక్ పోస్ట్ అయితే ఉంది. మీరు ఎలాంటి వరీ తీసుకోవద్దు. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజ్ కానీ పార్కింగ్ ఫీజ్ అయితే ఏం లేదు, అంతా ఫ్రీనే. ఫైనలీ మనం ఆదియోగి అయితే వచ్చేసాం. యూ కెన్ సీ బిహైండ్ మై కెమెరా, అక్కడ ఉంది. పక్కకి ఇంకా చూపిస్తా. కొండలు అయితే చుట్టుపక్కల సూపర్గా ఉంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను కేరళ శబరిమల వెళ్ళినప్పుడు కూడా ఈషాని విజిట్ చేద్దాం అనుకున్నా, కానీ మా డాడీ వాళ్ళు పలాని డిండిగుల్ రూట్లోనే రిటర్న్ అయిపోయారు. సో అప్పుడు అలా అది మిస్ అయిపోయింది. సో మళ్ళీ అప్పటి నుంచి కోయంబత్తూర్ సైడ్ వస్తే ఈషాని అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలని అనుకున్నా. కేరళ రైడ్లో ఇలా కుదిరింది. సో యాజ్ ఏ ట్రావెల్ వీడియోగ్రాఫర్ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఫొటోస్ అండ్ వీడియోస్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ కొన్ని సినిమాటిక్ క్లిప్స్ని చూడండి, మన బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. This is Adiyogi from Coimbatore. ఆదియోగి దగ్గర అయితే ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేసాం. ఇంకా బయలుదేరదాం మన నెక్స్ట్ డెస్టినేషన్ కోసం. వ్యూ అయితే అద్భుతం, జస్ట్ క్లైమేట్. ఎక్కడో అందరు నార్త్ ఇండియన్ నుంచి వచ్చన్నారు, సూపర్గా ఉన్నారు. ఒక్కొక్క మాలో కూడా 2 తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాడేమో. సరే బాయ్, బైక్లో కలుద్దాం మళ్ళీ. నేను క్లిక్ చేసే ఎవ్రీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫర్దర్గా మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి, లింక్ బయోలో ఉంటుంది. సరే, వచ్చిన పని అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏ ప్లేస్కి వెళ్ళాలో నేనైతే ఫిక్స్ చేసేసాం. త్వరగా రూమ్కి వెళ్ళి బ్యాక్ ప్యాక్ చేసి తినేసి త్వరగా బయలుదేరాలి. ఈవినింగ్ కల్లా ఆ ప్లేస్కి చేరిపోవాలా. కోయంబత్తూర్ నుంచి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈవినింగ్ కల్లా చేరాలి అంటే త్వరగా బయలుదేరాలి, లేదంటే ఎప్పటిలాగా లేట్ అయిపోతాం. ఇంకా నేను ఏ ప్లేస్కి వెళ్తున్నానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటిల్ దెన్ మన పేజ్ని ఫాలో చేసుకోండి.
మొత్తానికి వైబ్రేషన్ రూట్ నుంచి ప్లెయిన్ రూట్కి అయితే వచ్చేసాం. నేను నాన్ స్టాప్గా డ్రైవ్ చేసేసరికి వచ్చిన పెయిన్ అంతా వెళ్ళిపోయింది. మసాజ్ చేసినట్టు ఉంది ఆ రోడ్లో డ్రైవ్ చేస్తూ ఉంటే. సూపర్గా ఉంది అసలు. రూమ్కి అయితే వచ్చేస్తాం. ఇంకా చక్కచక్క ప్యాక్ చేసి బయలుదేరదాం. ఇంకా నేను కూడా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి అయితే రైడ్ స్టార్ట్ చేసేసాం. మీరు ఇంతవరకు చూశారు కాబట్టి ఈ వీడియోని లైక్, షేర్ అండ్ మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అవన్నీ చేయకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ మీద ఒట్టు చెప్పేస్తున్నా మళ్ళా.